కార్యకర్త యొక్క బలంతో గెలిచిన ఎంపీటీసీలు గ్రహించగలుగుతారు. మేము గెలిచాం సార్, మాకు నా సోదర సమానులైన కార్యకర్తలు ఎలా కష్టపడ్డారో చెప్పగలిగారు. అప్పుడు ఏమవుతుంది, నా కార్యకర్తలు, నా నాయకులు, నా ఇన్ఛార్జ్, నేను గెలిపించుకునే ఎమోషన్ పెరుగుతుంది. సింగనమల ఉంది, ఆ అమ్మాయికి అంత ధైర్య సాహసాలు ఇచ్చిన చంద్రశేఖర్, తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే. అలాగే నియోజకవర్గం ఇంకో ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో నియోజకవర్గంలో అక్కడ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్. సో వీళ్ళందరి యొక్క వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. అలాగే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు గెలిచినప్పుడు యునానిమస్ గా స్థానికంగా ఉన్న వాళ్ళు ఎలా కట్టుబడి ఉన్నారు, అది కూడా అధినాయకుడు చెప్తే, అరే నాకు ఎంత కమిట్మెంట్ తో ఉన్న నాయకులు, ఇన్ఛార్జీలు, అధినాయకులు, కార్యకర్తలు ఎంతమంది ఉంటే నేను వీళ్ళందరినీ కాదు నీ తెపెలగాన్ని ఎందుకు నమ్ముకున్నాను అన్న దగ్గర ఆటోమేటిక్ గా లెట్ మీ ఓపెన్ మై 2 వెర్షన్ అని ఆ వెర్షన్ యొక్క ఔన్నత్యంతో ఇవాళ కలివిడితనం, కలుపుగోలుతనం, దాని యొక్క సార్థకత, ఫైనల్ అవుట్పుట్ వాళ్ళకే వచ్చింది. మీది మీ దగ్గరే ఉంది. అండ్ సార్ ఈ ఊపు ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఆబ్వియస్లీ ఉంటాయండి. ఇప్పుడు రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ కనుక ఈ సంవత్సరం తర్వాత జరిగి పెడితే ఫస్ట్ విప్లవం తెలుస్తుంది. మధ్యలో ఈ బీజేపీ వాడు ప్రాణాలు తెగించి సో దానికి సంబంధించి అంటే దానికి సంబంధించి మనం వెయిట్ చేయొచ్చు ఖచ్చితంగా. సో కార్యకర్తల్లో అయితే పూర్తి స్థాయిలో ఒక భరోసా వస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ డొల్లతనం, ఇప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఎప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, 4,000 పెన్షన్ నేను ఇస్తాను చంద్రబాబు నాయుడు దగ్గర, ఈయన కూడా నేను 5,500 పెంచుతా అన్నాడు. ఈయనతో ఏంటంటే కష్టాన్ని రెక్కాడితేనే కానీ డొక్కాడదు. ఇప్పుడు మీరు సంవత్సరం అంతా పనిచేస్తేనే కానీ ఇన్సెంటివ్ మీకు రాదు. ఆ పద్ధతే చేశాడు ఆయన పెన్షనర్స్కి కూడా. ఇప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది, అది ఎలా పెరిగిందో నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ రాత్రి ఏం పెరిగిపోలేదు. అలాగే ఎంప్లాయీ కూడా అతని జీతం ఎలా పెరుగుతుందో తెలుసు. అతను పర్ఫార్మెన్స్ బేస్లో మనకి ఇన్సెంటివ్ ఎంత ఇస్తారని 10% ఇస్తారు. అవునండి, అవును సార్. సో ఇవన్నీ గమనించాలి. సో వీటిలోంచి మనం ఎట్లాంటి ప్రోగ్రెసివ్ ప్రాస్పెక్టివ్ ముందుకెళ్తుందో చూసుకుని దానికి అనుగుణంగా నడిపించిన గత ప్రభుత్వంలో ఇవాళ దురాశకు దుఃఖానికి చేయటం. బంగారు బాతు గుడ్డు కథ చదవలేదు, రోజుకో గుడ్డు పెడితే నచ్చదు, కోసి దాకా నిద్రపోయారా, ఇవన్నీ సారాంశం ఏంటి? దురాశ దుఃఖానికి సీటే కదా. ఆ సీటు ఇప్పుడు పడుతుంటారు.